శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ అహల్య వృత్తాంతం 3వ భాగం. ఎప్పుడైనా సరే మనము అహల్య వ్యభిచరించింది అనకూడదు. అలా అనడానికి మనకు హక్కు లేదు. కొన్ని వందల సంవత్సరాలు ఆమె నిరాహారి అయి తపస్సు చేసింది. తదుపరి శ్రీరామ దర్శనం చేసింది. శ్రీరామ దర్శనానంతరము ఆమె పాపం పూర్తిగా నశించిపోయింది. ఆమె ఎందిప్పుడు పాపము లేదు. అటువంటి తల్లి కనుకనే శాప విమోచనానంతరము రామచంద్రుడే ముందుగా ఆమెకు నమస్కరిస్తాడు. రామచంద్రమూర్తి చేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య. అహల్య పేరు వినపడితే 2 చేతులు ఎత్తి నమస్కరించాలి. ఆమె గొప్పతనం గురించి చెప్పడానికే రాముడంతటి వాడు ఆమెకు ముందు నమస్కారం చేశాడు. తన భార్య తప్పు చేస్తే ఆ భార్య చేత తపస్సు చేయించి ఎందువల్ల ఆ దోషాన్ని చేసిందో గమనించి ఆ దోషాన్ని నివృత్తి చేసి రాముడు వస్తే ఎలా పతితపావనుడో చూపించారు సునా సత్యనారాయణ గారు. అందుకనే ఋషితుల్యుడు అయ్యాడు మహానుభావుడు. అప్పటి వరకు బాహ్యస్పర్శ లేకుండా పడిపోయిన అహల్యకు రామచంద్రమూర్తి నుండి గాలి వచ్చి తగిలిందట. అంతే, ఆమెకు ఇప్పుడు స్పర్శ కలిగింది. ఇప్పటి వరకు ఆవిడికి స్పర్శ లేదు. ఇప్పటి వరకు అసలు ముక్కుకు వాసన తెలియకుండా పడిపోయిన అమ్మకి రామచంద్రమూర్తి మీద నుంచి వచ్చిన పరిమళమైన వాయువు తగలగానే ముక్కుకి సువాసన తెలియడం ప్రారంభమైందట. ఆయన నుంచి గాలి వచ్చి తగలగానే మరలా స్పర్శేంద్రియం పనిచేయడం ప్రారంభించిందట. నీలమేఘ సంకాసమైన రామచంద్రమూర్తి సౌందర్యమును చూడగానే ఆవిడ కనులు పనిచేయడం మొదలుపెట్టాయట. ఆవిడలోంచి శబ్ద, స్పర్శ, రూప, గంధములనే 4 తన్మాత్రలు ప్రారంభమయ్యాయి. మరి రసేంద్రియమైన నాలుక ఎప్పుడు పనిచేస్తుంది? ఇప్పుడు ఇన్నాళ్ళు తపస్సు చేసి లేచింది కాబట్టి. లేచి తిన్నప్పుడు కాదుట. ఆ రాముడికి పళ్ళు, ఫలములు, పాలు అన్నీ ఇచ్చినప్పుడట. ఆయన తింటే ఈవిడ రసేంద్రియము పనిచేయడం మొదలుపెట్టిందట. ఇప్పుడు ఏమైంది? ఆహార దోషము, శరీర దోషము అన్నీ నివృత్తి అయిపోయాయి. ఇప్పటి వరకు రాముడు రాముడే, శ్రీరాముడు కాదు. సీతతో కలిసిన రాముడు కాదు. లక్ష్మి సీతమ్మగా అక్కడ మిథిలానగరంలో ఉంది. వారిద్దరూ తొందరలో కలియబోతున్నారు. సీతారాములుగా మాకు దర్శనం ఇవ్వబోతున్నారని దర్శనం చేసిన గొప్ప చారిత్రము కలిగి తన పాపములన్నిటినీ ప్రక్షాళనం చేసుకున్న మహాపతివ్రత అహల్య. అటువంటి అహల్య కాళ్ళ మీద రాముడు పడ్డాడు. భార్య తప్పు చేస్తే ఉద్ధరించుకున్నవాడు భర్త. అంతేకాని పాణిగ్రహణం చేసి అస్తమాను చిన్నదానికి చితకదానికి కూరలో ఉప్పు దగ్గర నుండి ప్రతి దానికి భార్యను పట్టుకుని నిందించేవాడు భర్త కాదు. భార్య తప్పు చేస్తే దిద్దుకున్నవాడు భర్త. ఇది అహల్య కథ. ఈ కథే రాముడి జీవితంను చివరి వరకు శాసించింది. తన తండ్రి దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు. ఆయనకు ఎందరో భార్యలు ఉన్నారు. రామునికి ఒక్కతే పత్ని. మనసా వాచా కర్మణ ఆయన ఆ భార్యను అతిక్రమించలేదు. కారణం ఏమిటి? ఆయన గొప్ప గురువుల చేత సంస్కరింపబడ్డాడు. అందుచేతనే రామాయణంలోని బాలకాండను అందరూ వినాలి. అది ఏదో రిటైర్ అయిపోయిన వాళ్ళు వినేది అని అనుకుంటే చాలా పొరపాటు. అందులోనూ వివాహమయ్యి ఇప్పుడు జీవితమును చక్కదిద్దుకుంటున్న వాళ్ళు తప్పనిసరిగా వినాలి. రామాయణం పట్ల గురి కోల్పోతే మన బ్రతుకులు పాడైపోతాయి. వాల్మీకి మహర్షి గొప్ప ఔదార్యంతో వీటిని మనకి అందించారు. ఇన్ని రహస్యములను లోపల పెట్టి అహల్య వృత్తాంతమును మనకు అందించారు. అహల్య పొరపాటు తొలగొట్టుకున్న కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన మహాపతివ్రత. రాముడంతటి వాడు నమస్కరించిన అమ్మ అని మనం మర్చిపోకూడదు. అపార సౌందర్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా మనకి అహల్య వృత్తాంతం నేర్పుతుంది. ఇన్ని రకములుగా అహల్య వృత్తాంతమును మనకు రామాయణం బాలకాండలో వివరణ చేయడం జరిగింది. రాముడు బాహ్యమునందు పతితపావనుడు అయ్యాడు. నరునిగా గురువు చేత సంస్కరింపబడుతున్నాడు. పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటో, పాణిగ్రహణం చేయడం అంటే ఏమిటో, భార్యని ఎంత అపురూపంగా చూసుకోవాలో రామాయణం మనకు నేర్పుతుంది. భార్య ఏదైనా పొరపాటు చేసినప్పుడు భర్తృత్వం బయటకు వస్తుంది. భార్య చేసిన పొరపాటును ఆమెకు ఏకాంతంలో చెప్పి ఆమెకు సలహా ఇచ్చి ఆమెను దిద్ది ఆమెను తనతో పాటు నడిపించుకోగలవాడై ఉండాలి. అందుకే భార్యను ఆర్ష సాంప్రదాయంలో ధర్మపత్ని అన్నారు. అహల్య వృత్తాంతాన్ని పూర్తిగా వివరించిన తర్వాత మహర్షి రామలక్ష్మణులతో మిథిలా నగరానికి చేరుతాడు. మిథిలా నగరం అంతా అక్కడికి వచ్చిన ఎందరో మహర్షులతోటి మునులతోటి అక్కడ జరుగుతున్న యాగ సంరంభంతో మహోజ్వలంగా ఉంది. అప్పుడు రాముడు, ఓ మహానుభావ, ఎందుకు మనకి అల్లర్లు? కాస్త దూరంగా ఎక్కడైనా నిర్జనంగా ఉన్న చోట జలములు సమృద్ధిగా దొరికే చోట మనం విడిది చేద్దామన్నాడు.
మహాపురుషుడైన వాడు, మహానుభావుడైన వాడు ముందు డాంబికాన్ని కోరుకోడు. మనం వచ్చామని వాళ్ళకు తెలుసో తెలియదో, మనకు వాళ్ళు ఎదురు వస్తారో రారో అని అల్లరి పడిపోకూడదు. ప్రశాంతంగా ఉండాలి. మనం మహాత్ములమని మనమే ప్రకటించుకోకూడదు. జవహర్లాల్ నెహ్రూ గారు తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఒక మాట చెప్పారు. పూర్వం ఒకడు రాగి ప్లేటుతో తన పొట్టను గట్టిగా కట్టేసుకున్నాడట. ఎందుకురా రాగి ప్లేట్ని అలా గట్టిగా బిగించి పొట్టకు కట్టేసుకుంటావు అని ఎవరైనా అడిగితే వాడు, నేను మహాజ్ఞానిని, నా కడుపు నిండా జ్ఞానమే, జ్ఞానం చేత కడుపు పగిలిపోతుందేమోనని కట్టుకున్నానని చెప్పేవాడట. ఈ డాంబికం కాదు మనకు కావాల్సింది. మనం నిశ్శబ్దంగా ఉండాలి. నిర్జనమైన ప్రదేశంలో ఉండాలి. మనం మహాత్ములమైతే లోకం మన చుట్టూ తిరుగుతుంది. మనం లోకం చుట్టూ తిరిగి మనంతట మనమే మహాత్ములమని చాటుకుంటూ ఉండకూడదు. మనం ఈశ్వరుని పాదాలు పట్టుకోవాలి. మన ఇంట్లో కరెంటు పోతే ముందుగా మనం ఇంట్లోని మెయిన్ స్విచ్ సరిచూసుకోవాలి. అంతేగాని గోడల్లోని తీగలన్నీ పీకేయకూడదు. మనం ఈశ్వరుడి కాళ్ళు పట్టుకుంటే లోకాన్ని ఉద్ధరించగల శక్తి ఈశ్వరుడు మనకిస్తాడు. దానిని పొందవలసిన వాళ్ళు మన నుంచి పొందుతారు. అందుకని విశ్వామిత్రుడు ఒక నిర్జనమైన ప్రదేశంలో నీళ్లు పుష్కలంగా లభించే చోట విడిది చేశాడు. ఆయన అంత గొప్ప బ్రహ్మజ్ఞాని అయినా త్రికాలములందు సంధ్యావందనం చేస్తాడు కాబట్టి ఆయనకు నీరు పుష్కలంగా కావాలి. అందుకని వారు నీరు పుష్కలంగా లభించే చోటును ఈశ్వరారాధనకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారు. మిగిలిన అహల్య వృత్తాంతం కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.